వరకు ఇక్కడి వరకు వచ్చారంటే వాళ్ళే రీజన్ అని చెప్పి. నమస్తే బాబాయ్ అంటే ఏంది రా అంటే బాబాయ్ ఆది గారు చెప్పారు కదా మీకు బాబాయ్ అని. సున్నితమైన మనసు చెమట కాడుతూ ఉంది, తడిచిపోయింది. అట్లే వచ్చి గట్టిగా పట్టుకున్నారు మేడం. సో నాగబాబు గారు మాట్లాడుతూ చిరంజీవిని కల్పిస్తానన్నారు, కలిసారా మరి? ఆ సస్పెన్స్ మేడం. ఆయనంటే నాకు ప్రాణం మేడం. ఆయనంటే నాకు ఈ ప్రాణం ఉందంటే ఆయన అనుకోండి. సో చిరంజీవి బర్త్డే రోజు మీరు ఏదో చేస్తారంట, మేము తెలుసుకున్నాం. గుడికి వెళ్తాను ఆయన పేరు మీద. ఓకే. సో హీరోస్లలో మీకు చిరంజీవి గారు అంటే ఇష్టం, డ్యాన్స్ కానివ్వండి, యాక్టింగ్. హీరోయిన్స్లలో ఎవరు ఇష్టం మరి? పిల్లలకి కష్టం అనేది తెలియాలి, వాళ్ళు రేపటి భవిష్యత్తు కోసం వాళ్ళకి బరువు బాధ్యత తెలియాలి, మంచి చెడ్డ చూడాలి. లేదంటే డబ్బు విలువ, కష్టం విలువ, కష్టపడితే డబ్బు వస్తుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. సో మనం సోషల్ మీడియాలో చాలామందిని చూస్తూ ఉంటాం. వాళ్ళ పాటలు కానివ్వండి, మాటలు కానివ్వండి, లేదు వాళ్ళ డ్యాన్స్తో ఒక రచ్చ రచ్చ చేస్తారు. అండ్ మనకి సో మురళీ బాబాయ్ అయితే ఏజ్ని కూడా బ్రేక్ చేసేసి చిరంజీవి గారి పాటలకి ఆ స్టెప్పులు ఏంటండి బాబు, ఆ స్టెప్పులు కాస్త మనకి ఢీ షో వరకు వచ్చాయి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే చాలా షోస్ చేస్తున్నారు. రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా కనిపించడం జరిగింది కదా. సో అసలు బాబాయ్ జర్నీ తెలుసుకుందామా మరి? సో నాతో పాటు అయితే ఉన్నారు, ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. సో అసలు మీ స్టెప్పులతో మమ్మల్ని అందరినీ అదరగొడుతున్నారు కదా. థ్యాంక్ యూ మేడం. అసలు ఏంటండి మీ జర్నీ తెలుసుకోవాలని ఉంది నాకు. ఏముంది మేడం, మాది చిత్తూరు సంతపేట మంగసముద్రం మాది. ఓకే. టౌనే. అమ్మ వాళ్ళు మార్కెట్ కూరగాయలు బిజినెస్ చేస్తారు. నేను ఎక్కువగా చదువుకోలే, 7th వరకే చదివాను. 84 7th వెళ్ళాను. ఇంకా ఆ రోజుల్లో కూడా 7th క్లాస్ వరకు చదవాలంటే గ్రేట్. అది కూరగాయలు వ్యాపారం కొద్ది రోజులుగా నేను అంటే నాకు తెలిసినప్పటి నుంచి డ్యాన్స్ డ్రమ్స్ల పైన నేర్చుకున్నాను. డ్రమ్స్ల పైన నాకు డ్యాన్స్ మాస్టర్ ఎవరు నేర్చుకోలే. ఆ భగవంతుడు ఈశ్వరుని దయాన నేను డ్యాన్సు, ఆ నాట్యం అనేది నాకు అది వచ్చిందనమాట. ఓకే. నేను కూరగాయల అంగడే పెట్టాను, వ్యాపారం చేశాను. నాకు చిన్నప్పటి నుంచి సినిమాల్లో చేయాలా, ఒక సైడ్ డాన్సర్గా రావాలా, మంచి పేరు గుర్తింపు తెచ్చుకోవాలా అట్టని కోరిక ఉండేది. దానివల్ల 15 సంవత్సరాలు నేను బయటే తిరుగుతూ ఉండిపోయాను. ఓకే. 84 85 నుంచి మళ్ళీ ఇంట్లో చెప్పకుండా వచ్చేసాను. హైదరాబాద్కి వచ్చి చూసి అప్పట్లో చెన్నైకి వెళ్ళి చూశాను. కొంచెం అప్పుడు భయం అన్నమాట, కొత్త కదా రావడము. ఆడ గొడవలు ఎరవుతూ ఉంటాయి అట్ట ఇట్ట అని. అప్పట్లోనే 85 86 మంచి ఊపి మీద ఉన్నాను డ్యాన్స్. నేను నెల్లూరుకి వెళ్ళాను. నెల్లూరులో 5 years డ్యాన్స్ చేశాను. నంద్యాలలో 5 years డ్యాన్స్ చేశాను. బాగా మంచి పికప్లో ఉన్నాను డ్యాన్స్. అప్పుడు వచ్చి ఏదో 5,000 రూపాయలు కడితే సైడ్ డాన్సర్గా చేయడానికి కార్డు ఇస్తారు. ఆ కార్డులు తీసుకొని మనం షూటింగ్ యాడ్ జరిగిన కార్డు చూపించేసి డ్యాన్స్లో పాల్గొనొచ్చు అట్లని చెప్పుకొచ్చారనమాట. 5,000 కార్డు అన్నమాట. ఇప్పుడెంతో లక్షలు ఉంటాయి అనుకుంటా. ఇప్పుడంతా లక్షలు ఉంటాయి. సరే చేరదాంలే, కష్టపడదాంలే. ప్రోగ్రామ్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఆర్కెస్ట్రా అది చేసుకుని ఆర్కెస్ట్రా కూడా చేశారు. ఆర్కెస్ట్రాలో డ్యాన్స్ చేయడం, ఆర్కెస్ట్రా వేరే వాళ్ళు చేస్తే మనం డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయడం. అట్లా నంద్యాలలోనూ 5 years అట్లా చేశారు. ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి ఇంటికి టెలిగ్రామ్ చేస్తే ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి పిలుచుకెళ్ళిపోయినారు. ఒక 6 నెలలు అట్టా ఇట్టా ఉండి మళ్ళీ
బాగా అయిన తర్వాత ఉమ్, పెళ్లి చేసేస్తారనమాట. ఓకే. మ్యారేజ్ చేస్తారు. ఉమ్, మళ్ళీ ఇట్లా రావడానికి వీలు పడలేదు. ఉమ్, అంటే అప్పుడు ఒకరినే కాబట్టి ఉమ్, సింగిల్గా ఉన్నాను కాబట్టి అటొచ్చి తిరిగేశాను అనమాట. ఉమ్. ఏదో పెద్దలు చెప్తారు 15 ఏళ్ళు కాలాల్లో పట్టింది అందుకే తిరిగినావు అని అన్నారు. ఆయన్ని చెప్పుకోకూడదు ఆ మాట. చెప్పుకున్న ఇడాన్ని ఉంటారు మళ్ళీ వచ్చి పడతారు. ఓకే. అట్లా ఉమ్, ఆ, దేవుడే ఉమ్, అర్థమైనకుంటాను. కాలంలో పెట్టినాడు. మా అమ్మోళ్ళు పోయి చూస్తారు, జ్యోతిష్ వాళ్ళు వీళ్ళని అడుగుతారు అనమాట. మరి మా అబ్బాయి లేదు వెళ్ళి చాలా రోజులు అయింది అట్లనే పోయి ఎక్కడైనా ఏదో అడుగుతారు దేవుళ్ళ దగ్గర ఆడాడ. ఉమ్, వాళ్ళు చెప్తారంట 15 ఏళ్ళు పట్టి ఉండదు మీ అబ్బాయికి, ఉమ్, అట్లా కాళ్ళలో చక్రము తిరుగుతాడు మళ్ళీ వస్తాడు వచ్చి చేరుతాడు అట్లా. ఓకే. కానీ అదేలాగా 15 ఏళ్ళు తిరిగి ఇల్లు చేరు. వాళ్ళు చెప్పింది నిజమే అంటారు అయితే. వాళ్ళు చెప్పింది నిజమైంది. ఓకే. అలాగా చేసాము. ఉమ్, పెళ్ళైంది, 2 పిల్లలు, ఉమ్, ఒక బాబు ఒక పాప. ఉమ్, పాప డిగ్రీ కంప్లీట్ చేసింది, బాబు డిగ్రీ దాకా పోయాడు. వాడికి చిన్న యాక్సిడెంట్ అయ్యి కాలేజీ మానుకున్నాడు. ఓకే. ఏసీ మెకానిక్, ఏసీ కూలర్ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఇలాంటి ఉమ్, మెకానిక్ దీంట్లో చేరాడు. ఏదో పని నేర్చుకుంటున్నాడు. ఉమ్, పాప డిగ్రీ కంప్లీట్ చేసింది, సాఫ్ట్వేర్లో ఏదో ఇప్పుడు జాబ్లో చేరింది అన్నమాట. చెన్నై, కోయంబేడు. ఉమ్, ఓకే. ఇప్పుడే చేరి ఒక 4-5 నెలలు అవుతుంది. ఉమ్, నేను మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలైన తర్వాత నేను కూరగాయల వ్యాపారమే బిజినెస్ చేశాను. కూరగాయల వ్యాపారం చేశాను, హోటల్ పెట్టాను, పుచ్చకాయల వ్యాపారం చేశాను, ఉమ్. చికెన్ పకోడా షాప్ పెట్టాను. ఓ, ఓకే. సో వంటలు కూడా చేస్తారా అయితే మీరు? అన్నీ కష్టపడాను. ఓకే. అన్నీ కష్టపడాను. కాబట్టి ఈ కరోనాలలో నాకు కూరగాయల వ్యాపారంలో చాలా దెబ్బ తగిలింది. ఉమ్, వ్యాపారం బిజినెస్ లేక 2 years కరోనా ఉంది కదా, 2 సంవత్సరాలుగా కరోనా. అవునవును. 2021 ఉమ్, ఉమ్, అప్పుడు చాలా లాస్, చాలా ఇబ్బంది పడినాము, చాలా బాధపడినాము. ఉమ్, ఆ కరోనాలో అయిపోయిన తర్వాత మా మిస్సెస్ చనిపోయింది. 4 years అవుతుంది. ఎలా చనిపోయారు మరి? అంటే ఒళ్ళు బాలేక ఉమ్, వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళారు. ఉమ్, వెళ్తే ఆడ తెల్లారితో లేస్తే బహిర్భూమికి వెళ్తారు. ఉమ్, అట్లా తోటలకల్లా మార్నింగ్ లేచి ఓకే. అట్లా పోయి వస్తుంటే ఇదేలాగా సీజన్ అనమాట. నవంబర్లోనే ఉమ్, ఫుల్ వర్షాలు, కుంటలు ఎక్కడ చూడు కుంటలు నీళ్ళు ఉంటాయి. ఓకే. అట్లా ఆ కుంటలకు అలా పోయిండారు, కాలు జారి పడిపోయిండారు. ఓకే. కాలు జారి పడిపోయిండారు, ఎవ్వరు లేకుండా పోయినారు ఆడ. ఉమ్, తెల్లారితే ఎవరుంటారు? అవును. ఎవరో ఒక అతను ఆవుని తోసుకొస్తా ఉండి ఆ అబ్బాయి చూసి ఏదో చేతులు ఇట్లెట్లా ఊపుతుంటే ఉమ్, ఒక కర్ర ఒకటి ఇంచుకొని శారీ ఉంటుంది కదా, లాగి కొద్ది దూరం లాగి వదిలిన్నాడు. ఉమ్, లాగిన తర్వాత ప్రాణం ఉండిందో లేదో తెలియదు. ఉమ్, ప్రాణం చనిపోయినారని. మేము ఉండే టౌన్, మాకు ఆ ఊరికి ఒక 30 kilometers. ఉమ్, చనిపోయినారన్న తర్వాత మళ్ళీ మా మిస్సెస్ చనిపోయి 3 months మా అమ్మ చనిపోయినారు. ఓకే. ఇలాగా దెబ్బ మీద దెబ్బ. ఉమ్, ఇంకా పిల్లల్ని పెట్టుకొని బిజినెస్ ఏదో చేయడం, ఏదో బిడ్డల్ని అట్లా చదివిపించుకొని చేసుకుంటా. ఉమ్, ఇంకా చిత్తూరులో ఉంటే వ్యాపారం చేసి చేయలేము. అప్పులు ఒక పక్క, అప్పులు తీర్చుకోవాలా, బాడుగు కట్టుకోవాలా, బిడ్డలు చదివిపించుకోవాలా. ఉమ్, 2 years బ్యాక్ ఉమ్, తిరుపతికి వచ్చాము. ఓకే. కోవా, ఉమ్, కడప దగ్గర గోవల్ చెరువు, అక్కడి నుంచి కోవా తెప్పించి ఉమ్, ఎస్జిఎస్ కాలేజ్ కాడ బిజినెస్ స్టార్ట్ చేశాను. నేను ఉండే కర్నాల్ వీధిలో కర్నాల్ లేవిట్టు, ఉమ్, ఆ వీధిలో బాడుక్కున్నాను. ఓకే. అక్కడి నుంచి బండి తోసుకెళ్తున్నాను కాలేజ్ దాకా. ఉమ్,
ఆడ బిజినెస్ చేసి మళ్ళీ అక్కడి నుంచి బండి తోసుకొస్తుంది రూమ్ కాడికి. 3 కిలోమీటర్స్ ఉంటుంది. రోజుకి 6 కిలోమీటర్లు బండి తోసుకోపోవడం, బండి తోసుకురావడం. మనం చేసే వృత్తి మనం చెప్పుకోవాలి కదా, చెప్పుకోకపోతే బాగుండడానికి. అప్పుడు ఆలోచిస్తున్నా, ఏం రా ఎందుకు ఇంత కష్టపడుతున్నాం, ఏం రాత్రిపూట ఏడుస్తున్నాం, నిద్ర రాదు, ఆలోచనలు, బిడ్డలు ఎట్టున్నారు, ఇల్లు కట్టుకోలేదు, బిడ్డకి పెళ్లి చేయాలా అంటే ఒక ఆలోచనలో. ఒక టైంలో అయితే సూసైడ్ చేసుకుందామా, చచ్చిపోదామని ఆలోచన వచ్చేది. మళ్ళీ ఆలోచిస్తున్నాం, మనం తల్లి లేని బిడ్డలు, నేను చనిపోతే బిడ్డలు ఏమవుతారు అంటే ఆలోచించుకున్నాను. ఏదో అంటే సూసైడ్ చేసుకోవాలి ఆ సిచ్యువేషన్ వరకు ఎందుకు వెళ్ళారు మరి? ఏం చేయాలి, కష్టాలు సంపాదించడం, అప్పులు కట్టుకోవడం ఇలాగేనే జరిగిపోతున్నాయి. అప్పులు చేసి ఈ కరోనా వల్ల కొద్దిగా లాస్, కరోనాలో లాస్ అయింది. అప్పుడు అప్పులు చేయడం, అది కొద్దిగా తీర్చుకోవడం ఇలా. ఓకే, అంటే ఫ్యామిలీ నుంచి ఎవరు సపోర్ట్ చేయలేదా? ఫ్యామిలీలో మేడం ఉన్నారు కానీ ఇప్పుడు అంతా ఏమిటంటే వాళ్ళ స్వార్థం వాళ్ళు చూస్తున్నారు. ఓకే, బంధువులు ఉన్నారు, రక్త సంబంధం వాళ్ళు ఉన్నారు, ఉన్నే ఏముంది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బ్రతుకు వాళ్ళు. అంత చూశాను. సొంత బంధువుల కన్నా మూడో మనుషులు మనకు హెల్ప్ చేస్తారు, సహాయం చేస్తారు. అవునండి, సొంత బంధువులను ఎప్పటికీ తెలుసుకున్నాను, దెబ్బతిన్నా. అదొక ఇది నాకు గుర్తింపు. అరే కానీ అప్పటికి నేను బాధపడలేదు. అరే ఒకరు మనకి హెల్ప్ చేయని చేయకపోని, మన కష్టం మన బిడ్డలను మనం పోషించుకోవాలా అనే ఒక్క ఉద్దేశంతో నేను చిత్తూరు నుంచి తిరుపతికి వచ్చి ఆ కోవా బండి వ్యాపారం చేసుకోవడం, ఏదో అట్లా అప్పులు కట్టుకుంటా కొంచెం చేసుకుంటా. కానీ దేవుణ్ణి తిట్టుకున్నాను నేను. అసలు మీరు దేవుళ్ళు ఉన్నారా, మీరు ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు, ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు, నాకు నేనేం పాపం చేశాను తిట్టుకున్నాను. మీకు దండం పెట్టడం వృధా, కర్పూరం వెలిగించడం వృధా, ఉంటే ఇంత బాధ పెడతారా అట్టని తిట్టుకున్నాను మేడం. తిట్టుకున్న ఒక వారం రోజులకే నాకు భగవంతుడు అప్పుడు తిట్టుకునేది ఏదో ఫస్ట్ తిట్టుకుంటే ఈ పాటికి ఎప్పుడో హ్యాపీగా ఉండేవాళ్ళే మేడం. దెబ్బ తగిలితే ఇప్పుడు దెబ్బ తగిలిన తర్వాత ఆ నొప్పి అనేది తెలుస్తుంది, తగలకపోతే నొప్పి ఏం తెలుస్తుంది మనకి. సో ఫస్ట్ కష్టపెట్టి తర్వాత సుఖ పెడుతున్నారన్నమాట. అలాగే నాకు కష్టం చాలా కష్టాలు మేడం. నాలాగే ఎవరు కష్టాలు పడకూడదు, భగవంతుడు నాలాంటి బాధలు పెట్టకూడదు అనేసి నేను భగవంతుని కోరుకుంటున్నాను. అంత బాధపడినాను. అంత మరి పిల్లలు ఎలా మాట్లాడేవారు, అంటే తెలుసా వాళ్ళకి మీరు సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు? అదంతా మా బిడ్డలు చెప్పుకోవాలి. ఓకే, సో ఈ టైంలో ఇప్పుడు చెప్పుకుంటున్నారు బయట? ఇప్పుడు చెప్పుకుంటున్నాను. ఎవరు చెప్పుకోలేదు మేడం. చెప్పుకుంటే ఏమొస్తుంది, కష్టంలో ఉన్నప్పుడే ఆదుకోని వాళ్ళు ఎలాంటివి చెప్తే ఎవరు ఆదుకుంటారు మేడం, బంధువులు కానీ. పిల్లలు కూడా అప్పుడు మీతో పని చేయడానికి వచ్చేవాళ్ళ మరి? పాప వాళ్ళు భవిష్యత్తు నేను ఏం కోరుకుంటున్నాను, చదువుకోవాలా, నేను చదువుకోలేదు, నా బిడ్డలు చదువుకొని వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడని, ఇలాంటి ఆలోచన నాకు. మనం చదువుకోలేదు, బిడ్డలు బాగా చదవ, వాళ్ళ కోసమే డిగ్రీ దాకా చదివిపించాను మేడం. అది యూకేజీ నుంచి ఫస్ట్ అయినట్ట యూకేజీ మేడం, యూకేజీ నుంచి డిగ్రీ దాకా ప్రైవేట్ కాలేజీలోనే చదివిపించాను, గవర్నమెంట్లో చదివిపించలేదు. ఎల్కేజీ నుంచి సో ఎల్కేజీ నుంచి ప్రైవేటే, డిగ్రీ కంప్లీట్ అయ్యేదాకా ప్రైవేట్లోనే కట్టించాను. ఓకే, సో నేను చదువుకోలేదు, నా పిల్లలు చదువుకోవాలి. వాళ్ళు బాగా, నేను ఇంగ్లీష్ మాట్లాడను, వాళ్ళు మాట్లాడాలా, వాళ్ళ ఒక ఉద్యోగస్తులు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలా
అనే ఒక ఉద్దేశంతో ఇద్దరికి నేను చదివిపించాను. ఓకే. బాబు ఇంటర్ కంప్లీట్ చేసుకున్నాడు. వాడు కొంచెం చిన్న యాక్సిడెంట్ అయ్యి డిగ్రీకి పోయినప్పుడు వాడు నిలిచిపోయాడు. సరే వాడు ఏదో మెకానిక్, ఏసీ మెకానిక్, ఫ్రిడ్జ్ అది ఇది నేర్చుకుంటున్నాడు. సరే నేర్చుకొని చేతి పని నేర్చుకుంటే ఎప్పటికైనా వాళ్ళ కాళ్ళపైన నిలబడతారు. ఇంకా పాప డిగ్రీ కంప్లీట్ చేసింది, కంప్యూటర్ అదే సాఫ్ట్వేర్ జాబ్. ఓకే. సో ఇప్పుడు బాగానే ఉంది ప్రజెంట్ అయితే? మామూలే, అలానే బాగానే ఉందంటే నాకు ఉండేది ఒకటే మేడం, ఇల్లు కట్టుకోవాలా, బిడ్డకి పెళ్లి చేయాలి. ఇప్పుడు ఊర్లో ఇల్లు కట్టలేదా ఇంకా? లేదు మేడం, బేసి మట్టము ఖాళీ స్థలం ఉంది. ఇంతకుముందు పూరీలు ఉన్నాయి, అంతా కొట్టేసినాం మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు. బేసి మట్టం వేసి పెట్టున్నాను. బాడిగింట్లోనే ఉండేది ఇప్పటికీ. కట్టుకున్నాం. ఇంకా కష్టపడి ఇంకా దేనిపైన భగవంతుడు బాగా ఏదో నాకు ఆ నమ్మకం ఉంది. కష్టపడదాం, కొద్దిగా ఇల్లు కట్టుకుందాం, బిడ్డకి పెళ్లి చేయాలి. సంబంధాలు చూస్తున్నారా మరి? సంబంధాలు వస్తున్నాయి. మనం నిలబడడానికి ఇల్లు ఉండాలి కదా మేడం. ఓకే. సో ఇల్లు కట్టాక పెళ్లి. ఇల్లు కట్టిన తర్వాత సో ఇలా డీకి రావడం, ఈ వైరల్ అవ్వడం, అసలు ఇన్స్టాలో అప్లోడింగ్ ఎవరు చేశారండి మరి ఫస్ట్? మేడం అదే బిజినెస్ చేస్తున్నాను, 6 గంటలకంతా ఇంటికి వచ్చేస్తాను. సండే ఒకరోజు అలా టైం పాస్కి పార్కుకి వెళ్తున్నాను, మున్సిపల్ పార్క్. ఓకే. లోపల వెళ్ళడానికి 20 రూపాయలు. అక్కడ లోపల డ్యాన్స్ జరుగుతుంది. ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చి వారానికి ఒకరు. అచ్చా, ఓకే. సో వాళ్ళని చూడడానికి మీరు వెళ్ళారు? మేము వెళ్తాము, ఎట్లుంటుంది, ఏం చేస్తారు చూద్దామని. అప్పుడు నేను ప్రజల్లోనూ కూర్చొని చూస్తూ ఉంటున్నాను. ఆ డ్యాన్స్ మాస్టర్ నాని అతని పేరు. ఎవరైనా ఆడియన్స్ వేసేవాళ్ళు ఉంటే చేయొచ్చు అన్నారు. నేను వేస్తానన్నాను. ఓకే. నేను దగ్గరికి వెళ్తే ఎట్ట తీసినారు అంటే మిసాలకి ఏదో తలపడి ముసలేరు, ఏం చేయబోతారు. అందరూ అట్టే, ఆడియన్స్ అందరూ అట్టే అలాగే అనుకున్నారు. ఏం పాట చేస్తారు అంకుల్ అన్నాడు. ముఠా మేస్త్రి వేయనన్నా. దండం పెట్టుకున్నాను, స్టేజ్ ఎక్కి వేసాను. నన్ను ఒకలా అనుకున్న వాళ్ళు నన్ను వచ్చి అట్లే లేపుకొని కౌగిల్చుకోవడం, సెకండ్ ఇవ్వడము, వాళ్ళ సంతోషము. అంకుల్ ఇంత బ్రహ్మాండంగా వేస్తారని అనుకోలేదు అంకుల్, ఏమో అనుకున్నాం, సారీ అంకుల్ ఏమనుకోవద్దండి, సూపర్ అంకుల్, ఈ వయసు ఇక్కడ వీళ్ళు వేసింది కాదు కదా అంకుల్, మీరు వేసింది హైలైట్ అంకుల్. అట్టా అక్కడ ఒక అతను కొండూరు శేఖర్ ఏదో పేరు, అతని పేరు, అతను ఇన్స్టాగ్రామ్ పెట్టుంటాడు. ఓకే. అది వైరల్ అయింది. మా అన్న కొడుకు అబ్బాయి పేరు ఆదిత్య. ఆ అబ్బాయి, బాబాయ్ మీరు సెల్ కొనుక్కొని నీ పేరు మీద ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకొని ప్రోగ్రామ్ చేసి పెట్టు బాబాయ్ అన్నాడు. సరే నేను అట్టే కండ్రని సెల్ తీశాను. ఓకే. నేను వారం వెళ్తున్నాను. వాళ్ళే డ్యాన్స్ మాస్టర్స్ వాళ్ళే చెప్తారు, అంకుల్ మీరు వారానికి ఒక్కరోజు వస్తామనండి, ఒక్క సాంగ్ చేసేసాలండి సాంగ్ వాళ్ళే. ఓకే. సో ఇప్పటి వరకు వచ్చారంటే వాళ్ళే రీజన్ అని చెప్తారు. వాళ్ళు చేయడం వల్ల, ఇన్స్టాగ్రామ్ పెట్టడం వల్ల అభి మాస్టర్ నా నెంబర్కి ఎత్తుకుంటారు పాప. ఓకే. సో మాస్టరే వెతుక్కుంటూ వచ్చేసారన్నమాట. నా నెంబర్ వెతికి పట్టి సండే ప్రోగ్రామ్ ఒక సాంగ్ చేసాను. నేను మా అన్న కొడుకు ఆదిత్య, ఆ అబ్బాయి, నేను ఇద్దరు ఇంటికి వాళ్ళ రూమ్కే వెళ్ళాము. వెళ్ళి అట్లా కూర్చొని ఇలాగే కూర్చొని మాట్లాడుతూ ఉంటే, బాబాయ్ హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది బాబాయ్ అన్నాడు. హైదరాబాద్ నుంచి మనకి ఎవర్రా ఫోన్ చేస్తారు బాబాయ్? లేదు బాబాయ్, అభి మాస్టర్ వీడియో కాల్ లైన్లో ఉన్నారు బాబాయ్. నాకేం మాట్లాడాలో నాకు అర్థం కాదు. తీసుకొని చూపిస్తే గ్రూప్ అట్లే కూర్చొని, బాబాయ్ నమస్తే బాబాయ్ అంటున్నారు. ఓకే. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. తెలుసా అంటే మీరు చూస్తారా డీ ప్రోగ్రామ్? చూస్తారా మేడం? ఎక్కువగా మనం కష్టపడ్డమేమో, రూమ్కి వచ్చి పడుకోవడమే, ఇలా విన్నాము, ఎప్పుడో చూడడం ఎక్కువగా. అంటే ఫీలింగ్ అంతా ఎట్లుంటుంది కదా మేడం, అప్పులు తీర్చుకోవాలా, ఎట్లా వ్యాపారము ఏది, ఇలాంటి ఆలోచనలు. ఆ ఒక మనశ్శాంతి, ఒక కాలక్షేపం కోసం ఆ సండే అయితే పోవడం అంటారు. చెప్పాడు అభి మాస్టర్. అప్పుడే ఫస్ట్ చూడడం అభి. ఓకే. సో మీరు ఎప్పుడు టీవీలో కూడా చూడలేదు? చూస్తాను,
పేర్లు తెలియదు. ఓకే ఓకే, పేర్లు తెలియదు మేడం. చూస్తుంటారు చూస్తాము, పేర్లు తెలియదు. ఇప్పుడు తెలిసింది. అభి మాస్టర్, సోమేష్ మాస్టర్, మణికంఠ మాస్టర్, రాజు, పండు, జాహ్నవి, ఇలాంటి పేర్లు ఇప్పుడు తెలుసుకున్నాను. అప్పుడు నాకు పేర్లు లేదు. సరే మాట్లాడుకోదే, బాబాయ్ గారు మీరు 3వ తారీఖు బస్ ఎక్కాలి, 4వ తారీఖు మాకు హైదరాబాద్ వచ్చి ఉండాలి. నాకు నమ్మబుద్ధి కాలేదు. వాళ్ళు బస్ బుక్ చేస్తారు, స్లీపర్. నేను వాళ్ళే బుక్ చేస్తారు, వాళ్ళే బస్ స్లీపర్ బుక్ చేస్తారు. నాకు మా అన్న కొడుకు అబ్బాయికి ఆదిత్యకి. దిగాము. మేము వెళ్ళి దిగి వాళ్ళ రూమ్కి వెళ్ళంగానే వాళ్ళు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బాబాయ్ బా ఇంత తొందరగా వచ్చేసినారు ఎలా బాబాయ్ అంటే, ఇంకా మా అన్న కొడుకున్నాడు కదా, అతనైతే హైదరాబాద్ అలవాటు, నాకు అలవాటు లేదు కాబట్టి అతన్ని పిలుచుకొచ్చాను. సో ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేశారు మరి? మేడం ఒక్కరోజే ప్రాక్టీస్ చేశాను. ఒక్కరోజే. బాబాయ్ గారు ఇంకా చాలా ఆగండి, మీరు అక్కడ డైరెక్ట్గా స్టూడియోకి వచ్చిన తర్వాత మీరు చేయాలంతే అని అన్నారు. ఒక 2-3 సార్లు ఏది చూపించారు, నేను ఏది చూపించాను. అభి ఓకే బాబాయ్ ఓకే అన్నారు. కానీ స్టేజ్ ఎక్కి అభి మాస్టర్ పేరు నిలబెట్టుకోవచ్చు. అందరు షాక్ అయ్యారు. అభి మాస్టర్కి పేరు తెప్పించాను. అది నాకు సంతోషం, చాలా సంతోషమైంది. ఇంత గొప్పగా పేరు వస్తుంది అని నేను అనుకోలేదు. సో ఇప్పుడు అభి మాస్టర్కి ఏదైనా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? అభి మాస్టర్కి నేను నా ప్రాణం ఉన్న నాళ్ళు అభి మాస్టర్ని నెంబర్1. ఏమంటే ఇంత ప్రజలకి, ప్రేక్షకులకి, ఇంత లక్షల మంది నా డ్యాన్స్ చూసి లైక్ చేసి సంతోషపడుతున్నారంటే అది అభి మాస్టర్ నన్ను స్టేజీ పైన ఎక్కించి వేయించడం వల్ల కదా. సో మరి పిల్లలు సోమేష్, అభి ఇద్దరు, సోమేష్ మాస్టర్, అభి మాస్టర్ ఇద్దరు కలిసి చేశారు. ఫస్ట్ D20లో ఆంటీ కూతురు అమ్మ అక్షర సాంగ్స్కి ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరితో. సో ఎలా అనిపించింది మరి అప్పుడు ఫస్ట్ టైం రాగానే? టీవీ ప్రోగ్రామ్ కదా, ఇంతమంది అంటే ఆర్కెస్ట్రా చేశారు ఓకే, కానీ అది జనాల మధ్యలో చేయడం, ఇది ఇంకా ప్రోగ్రామ్, ఇది ఇంకా ఎక్కువ మంది చూస్తారు, టీవీలో చూస్తారు. మేడం ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి ఊరు నుంచి, ఫ్రెండ్స్లు, బంధువులు, చుట్టాలందరూ. మా అత్త కొడుకులు అయితే బావా మీరు ఎప్పుడు వస్తున్నారు ఏమంటే, ఏం చెప్పరు అంటే, మీరు ఎప్పుడు వస్తున్నారు చెప్పండి అండి. చెప్పాలని రోజు వస్తున్నారంటే, నేను వెళ్తున్నాను మధ్యలో ఊరు ఎంటర్ కాలేదు, ఒక 2 కిలోమీటర్ మధ్యలో వాళ్ళు బసాయి వేసి మమ్మల్ని దించుకొని వెళ్తున్నారు, ఇంటికి పని లేదు. తీసుకెళ్ళి పెద్ద కేక్ తెచ్చి, పెద్ద టపాసులు, ఆకాశాలు అవి ఇవి తెచ్చి పెట్టేసి వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుని వాళ్ళ సంతోషం, వాళ్ళ విలేజ్ అది, విలేజ్లో అంత బ్రహ్మాండంగా చేశాడు. ఆ అబ్బాయి పేరు సుమన్. సో ఎలా అనిపించింది మరి మీకు? చాలా సంతోషం మేడం. ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడం, ఇంత ప్రేమ అభిమానం చూపించారు చాలా. మళ్ళీ మా అన్న కొడుకులు వేరే ఉన్నారు, పిల్లలు వాళ్ళంతా కలిసి వాళ్ళు బ్యానర్ చేపించి వాళ్ళు కేకులు కట్ చేయడం, టపాసులు పెట్టడం, పేల్చడం, ఊరంతా తెలియడం. ప్రతి ఒక్కరు ఊరికే అట్లా టీ తాగుదామని అలా వచ్చాను. ప్రతి ఒక్కరు నిలబెట్టి బాబాయ్ నమస్తే బాబాయ్ అంట. ఏంద్రా అట్లా బాబాయ్, ఆది గారు చెప్పారు కదా మీకు బాబాయ్ అని. అందరూ బాబాయ్ బాబాయ్ బాబాయ్. పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఆది గారు వచ్చి మీతో మాట్లాడారు కదా, అప్పుడు ఎలా అనిపించింది మీకు? మేడం చాలా చాలా సంతోషం మేడం. ఆయన వచ్చి చేయి పట్టుకొని అట్లా మేడం ఆది గారిని చూస్తే ఆయనంటే నాకు ఎక్కువ అభిమానం. ఎందుకంటే ప్రోగ్రామ్స్ వేసాను, డ్యాన్స్ వేసాను, మళ్ళీ పిలిచారు. చెమట, చొక్కా ఎంత చెమట, అట్లే చెమట కారుతా ఉంది, తుడుచుకున్నా చెమట కారుతా ఉంది. ఆది గారు నేరుగా స్టేజీ పైకి వచ్చి ఒక్కసారి బాబాయ్ గారిని హక్ చేసుకోవాలన్నారు. అట్టే వచ్చి కట్టున్నారు మేడం. వేరే వాళ్ళు ఎవరైనా ఏంటే ఆ చెమట ఉండడం వల్ల అరే అట్లాంటి దూరం ఉంటారు మేడం. ఆది గారు అలాంటివి లేదు, సున్నితమైన మనసు, హ్యాపీగా ఉంటారు. ఎంత దిగులుగా ఉండేవాళ్ళు ఆది గారిని చూస్తే నవ్వుతారు, ఎంత బాధలో ఉన్నా ఆది గారి మాటలకి నవ్వుతారు, సంతోషపడతారు. బాధల్లో ఉండే వాళ్ళని
ఆది గారు సంతోషాన్ని ఇస్తారు. ఆయన మాటల్లోనే అంత ఆ రోజు తెలుసుకున్నాను. ఓకే. చెమట కాడుతూ ఉంది, తడిచిపోయింది, అట్లే వచ్చి గట్టిగా పట్టుకున్నారు మేడం. గ్రేట్ మేడం ఆది గారు, చాలా గొప్ప నిజంగా. అప్పుడు సంతోషం. సో పిల్లలు ఏమన్నారు మరి, ఇట్లా కాల్ వచ్చింది నేను హైదరాబాద్కి వెళ్ళాలి ప్రోగ్రామ్ చేయాలంట డీలో అనేసి, డాన్స్ చేయాలని సంతోషపడి పోయిరా డాడీని పంపించారు. వాళ్ళు ఇంకా చాలా సంతోషపడ్డారు. ఓకే. అదేదో కొద్ది రోజులు ముందు వచ్చింటే బాగుండు డాడీ, బాగా సంపాదించుకుండొచ్చు, బాగా మనం బాగా ఇల్లు కట్టుకొని బాగుండొచ్చు డాడీ అట్లా నేను పిల్లలు చెప్పారు. కానమ్మా ఎప్పుడు టైం భగవంతుడు రాసిన రాత ఎట్ట జరుగుతుంది అట్ట జరుగుతుంది, మన చేతిలో ఏం లేదు. మేము మా పాప మా బాబు ఇద్దరు ఇల్లు కట్టుకోవాలి డాడీ, ఇల్లు కట్టుకోవాలి డాడీ, కడదాం, కట్టుకొని ఇచ్చేస్తాం. ఓకే. సో ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ తర్వాత, డ్యాన్స్ చేసిన తర్వాత సో లైఫ్ ఎలా మారిందండి మీది? మేడం సంతోషంగా ఉంది మేడం, హ్యాపీగా. అంటే అంతకుముందు వ్యాపారం చేయడం, దిగులు పడడం, కష్టాలు ఏమిరా అప్పులు ఇలాంటివి ఆలోచిస్తా ఇట్లా దిగులు పడేవాడిని. ఇప్పుడు అలాంటివి లేదు, ఓకే. ఆ ఫీలింగ్స్ లేవు. అరే సంపాదిద్దాంలా, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కష్టపడదాం, సంపాదించి బిడ్డలకు బాగా ఇచ్చేద్దాం, ముందు ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టుకుందాం, పాపకు పెళ్లి చేసేద్దాం. ఇంకొక 5 సంవత్సరాలు కష్టపడతాను మేడం, నాకు ఊహ తెలిసి. సో మీ ఏజ్ ఎంతో తెలుసుకోవచ్చా? 54. 54. ఓకే. సో ఇప్పటికీ డ్యాన్స్ చేస్తున్నారు, ఇంత మంచిగా మాట్లాడుతున్నారు. ఏం తీసుకుంటారు ఫుడ్ మీరు ఇంత ఎనర్జీ ఉండడానికి? నేను గొప్పగా ఏం తీసుకునేది ఏం లేదు మేడం. తెల్లారితే అంబలి, రాగి అంబలి, ఓకే, రాగి గంజి అంటారు, రాగి అంబలి అంటారు, అవి. మధ్యాహ్నం పూట రాగి సంగటి, ఇంగ్లీష్లో రాగి బాలా, రాగి సంగటి తింటాను. సాయంత్రం పూట చపాతి ఇలాంటివి తింటాను. మసాలా ఐటమ్ ఎక్కువ తిన్నాను. మంచి హెల్తీ ఫుడ్. అరే రాత్రి అన్నం మిగిలినా సరే మేడం, తెల్లారితో పెరుగు పోసుకుని బాగా కలుపుకొని తాగుతాను. ఓకే. సో అలా మెయింటైన్ చేస్తున్నారన్నమాట. భగవంతుడు అందుకే మేడం ఏమో నాకు బలాన్ని ఇస్తున్నారు, కానీ నాకు గుండె ధైర్యం ఉంది. ఆ ధైర్యంతో నేను ఇంకా ఆ ధైర్యంతో ఉన్నాను కాబట్టి ఇన్ని రోజులు ఉన్నాను. కొంచెం పిరిగితనంగా ఉంటే నేను వేరేలాగా ఉంటుంది. ఇప్పటికీ బిజినెస్ చేస్తున్నారా లేదంటే ఇదే ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతున్నాయా? మధ్యలో ఏదో బిజినెస్ చేస్తున్నాను, ప్రోగ్రామ్స్ వస్తే ప్రోగ్రామ్ చేసుకుంటాం. ఓకే. సో బిజినెస్ చేస్తాం మేడం. ఖాళీగా ఉంటే ఎవరు, ఖాళీగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఎవరు ఇస్తారు? మనం ఎక్కడ తిరుపతిలోనే ఉంటుంది? తిరుపతిలోనే మేడం. ఓకే. అది చేయకపోతే కాదు కదా, ఏదో ప్రోగ్రామ్స్ ఎప్పుడో టైం వస్తాయి కాబట్టి ప్రోగ్రామ్ చేస్తాం. ప్రోగ్రామ్ లేనప్పుడు మళ్ళీ కోవా బన్, బాబాయ్ వచ్చే స్టూడెంట్స్ అందరూ పెద్ద వాళ్ళు వస్తారు, కారులో వచ్చి నిలబెట్టి సెకండ్ ఇచ్చుకొని ఫోటోలు తీసుకొని. కొందరు అడిగారు, ఏం బాబాయ్ గారు మీరు బాగా ఇండస్ట్రీలో బాగా ఇది అవుతున్నారు, మళ్ళీ ఎందుకు కోవా బన్ చేస్తున్నారంటే, ఎంత చేసినా ఇది వదులుకోకూడదు, చేస్తాను. అదే ఇది. సో దివాళీ జాతరలో కూడా కనిపించారు శ్రీదేవి డ్రామా కంపెనీలో. సో రోహిణి గారితో స్టెప్పులు వేశారు. సో వాళ్ళందరూ ఎలా చూసారు మరి? మేడం నేను అనుకోలేదు మేడం. మా ప్రోగ్రామ్ అయిపోయింది, సరే నాగబాబు సార్ మాట్లాడారు, శేఖర్ మాస్టర్ మాట్లాడారు, ఇతరులు మాట్లాడారు. ఉండట్టుండి బాబాయ్ గారితో మేము వేస్తాం డ్యాన్స్, ఈ పక్క ముగ్గురు వచ్చేసి అనుకోకుండా సరేలే రండి మేడం చూసుకుందామని చేశాను. బాగా బ్రహ్మాండంగా చేశారు వాళ్ళు. వాళ్ళే నాకు చాలా సంతోషం వేసింది. నేను 6 మందితో ఇంతవరకు డ్యాన్స్ వేసింది లేదు మేడం. ఆర్కెస్ట్రాలో చేసినప్పుడు చేయలేదు ఎప్పుడు? 2-3 అంతే, 2-3. 6 మందితో ఇలా డ్యాన్స్ వేసింది ఇదే ఫస్ట్ టైం. భలే. సో 6 మంది కాస్త ఇంకా 12 మంది అవుతారేమో నెక్స్ట్ టైంకి. చెప్పలేము మేడం, ఒకరి మీద ఒకరు పోటీతో చేస్తున్నారు మేడం. నేను అందరికీ కవర్ చేసుకొని డ్యాన్స్ వేసాను. బాగా చాలా సంతోషం వేసింది. సో నాగబాబు గారు మాట్లాడుతూ చిరంజీవిని కల్పిస్తానన్నారు, చెప్పారు మేడం. కలిసారా మరి?
ఆ సస్పెన్స్ మేడం. సస్పెన్స్ అంటారా? అది ఎప్పుడు కలుస్తున్నారు అయితే మరి? మేడం రేపు నెలలో ప్రోమో వస్తుంది చూడండి. ఓకే. సో వెయిట్ చేయాలంటారు వెయిట్ అయితే. చేయాలి మేడం. ఓకే అండి. సో అసలు ఎందుకు చిరంజీవి గారు అంటే మీకు అంత అభిమానం? మేడం ఏమో నాకు తెలిసి హ్మ్. ఇండస్ట్రీలో చిరంజీవి గారు కష్టపడి పైకి వచ్చారు. హ్మ్. ఆయన స్వయం కృషితో వచ్చినారు. ఆయనకి ఎవ్వరూ సహాయం చేసి రాలేదు, ఆయన రికమెండేషన్ చేసి రాలేదు. హ్మ్. మ్, ఎవరు వచ్చి పిలుచుకొని చదవలేదు. Hmm. ఆయన తానంతట తాను కష్టపడి పైకి వచ్చారు కాబట్టి హ్మ్. ఆయన డ్యాన్స్లో బాగా బ్రహ్మాండంగా ఉంటుంది, యాక్టింగ్ బాగుంటుంది. ఆయనంటే నాకు ప్రాణం మేడం. ఓకే. ఆయనంటే నాకు ఈ ప్రాణం ఉందంటే ఆయన అనుకోండి. అంతే అంటారా? నిజంగా మేడం, నాకు ఆయనంటే చాలా ప్రాణం. ఆయన నటన కానీ, ఆయన డ్యాన్స్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన ఏ మేడం సింపుల్గా ఏదైనా ప్రోగ్రామ్స్ ఫంక్షన్స్ ఇలాంటివి జరుగుతాయి, సెలబ్రేషన్స్ జరుగుతాయి కదా మేడం, హ్మ్. సింపుల్గా వెళ్తారు మేడం. హ్మ్. ఆయన ఆ స్టేజ్ పైకి వచ్చేటప్పుడే అనుకుంటాను, చూడు ఎంత బాగా వస్తారు తెలుసా మేడం, ఏమి లేనిలాగా అంత పేరు ఉండి అంత ఇండస్ట్రీలో అంత పేరుండి అంత బాగుండి ఆయన సింపుల్గా వస్తారు చూడండి మేడం. అదే మేడం ఆయన గొప్పతనం. చెప్పాలంటే చిరంజీవి మేడం. హ్మ్. ఆయన గారు అంతే మేడం. అది చిరంజీవి అంటే ఎవరు మేడం? హనుమంతుడు. హ్మ్. ఓకే. ఆయనలో ఇద్దరుండారు, ఒకటి ఈశ్వరుడు, ఇంకొకటి జై హనుమాన్. హ్మ్. చూడండి, ఈ ఆపద్ బాంధవుడిలో ఈశ్వరుడి వేషం ఉందా, హ్మ్. జగదేగిరుడు అతిలో సుందరలో హనుమాన్ వేషం ఉందా, హ్మ్. ఎంత సూట్ అయింది చూసారా, ఎంత బ్రహ్మాండంగా ఉంది చూసారా. సో మీ మాటలు వింటుంటేనే తెలుస్తుంది మీకు ఎంత ఇష్టమో, సో ఎంత ఎగ్జైట్ అవుతున్నారో. సో డెఫినెట్గా కలిసినప్పుడు ఏం మాట్లాడతారు మరి? మేడం ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం, ఒక ఫోటో తీసుకోవడం, కౌగిలించుకోవడం. అంతే అంటారు. సో యాక్టింగ్ చేసే ఛాన్స్ వస్తే యాక్టింగ్ చేస్తారా మరి? అయ్యో, దానికంటే సౌభాగ్యం ఇంకేముంది మేడం. ఓకే. స్టెప్పులు వేస్తారా అయితే చిరంజీవి గారు? ష్యూర్. ఆయన దేవుడు, ఇంకా మనకి అది ఊహించనిది. ఆయనతో చేయాలంటే చిన్న చదువుకన్నా అయ్యో అమ్మా. రీక్రియేట్ చేశారు కదా ఆయన మేడం పెద్ద స్టెప్పుల్ని పెద్ద వాళ్ళే ఆయనతో డ్యాన్స్ చేయాలంటే భయపడతారు మేడం. బట్ ఆయన ఎప్పటికీ ఆయన డ్యాన్సే మేడం. అంతే అంటారా? ఆ డ్యాన్స్ ఎవరు వేయలేరు. ఆయన గారు స్టైల్ ఎవరికి రాదు, ఇది వాస్తవం. బట్ మీరైతే రీక్రియేట్ చేశారు ఆయన స్టైల్ని ఈ ఏజ్లో కూడా ఏదో కొంచెం అలా. ఆయన అంతలాగా పోయినా ఆయనలో ఒక అర్ధ భాగమైన చేయగలుగుతాను మేడం. ఓకే. అంటే మీకు ఫస్ట్ నుంచి కూడా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. సో హైదరాబాద్కి వచ్చానని చెప్పారు కదా, ఆ టైంలో చిరంజీవిని గారిని కలిసే ఛాన్స్ ఏం రాలేదా మరి? ట్రై చేయలేదా మీరు ఎప్పుడు కూడా? మేడం రౌడీ అల్లుడు నెల్లూరులో చూశాను, మ్మ్. అర్చనా థియేటర్ ఎదురుగా. మ్మ్. అక్కడ ఫంక్షన్ లాగా పెట్టారు, అంటే 100 days ఫంక్షన్ పెట్టారు. ఓకే. థియేటర్ ముందర స్టేజ్, పెద్ద స్టేజ్. మ్మ్. అక్కడ చూశాను చిరంజీవి గారిని. మ్మ్. బట్ దగ్గరికి వెళ్ళి కలవలేదు. స్టేజ్ ముందరే ఉన్నాను. ఓకే. అక్కడ స్టేజ్ పైకి వచ్చారు, అదే కాటన్ షర్ట్ వేసుకుని దులపడము, బోలో బోలో బోలేరా అని సాంగ్స్ ఉంది కదా, ఫస్ట్ సాంగ్స్ చూపించి తిరిగారు. అప్పుడు చూశాను చిరంజీవి గారిని. మళ్ళీ మా చిత్తూరుకి ఒకసారి ఏదో వచ్చారు, బండిలో వచ్చారు, అప్పుడు ఒకసారి చూసాము. ఓకే. ఆయన చూడాలనిపిస్తుందా కానీ. మరి అప్పుడు ఏం ఛాన్స్ రాలేదా మీరు ఆర్టిస్ట్ గా ట్రై చేసినప్పుడు దేంట్లో యాక్టింగ్ చేయడం? మేడం అప్పుడు ఇలాంటి సోషల్ మీడియా లేవు కదా మేడం. ఏదైనా మూవీస్ లో అంటే ఇప్పుడు చాలా మంది వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను యాక్టింగ్ చేస్తాను సినిమాలో అని చెప్పడం జరుగుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం కదా. ఆ టైంలో మీరు వెళ్ళి ఎవరిని అడగలేదా? మనకి అలాంటి జస్ట్ చూడడానికి వచ్చారు అంతేనా? మేడం, ఆలోచన ఆలోచన వస్తే అప్పటి నుంచే చూసేవాళ్ళమేమో మిమ్మల్ని. సో మీరు చిన్నప్పటి నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానని చెప్తున్నారు కదా, అంటే ఫస్ట్ ఫ్యామిలీ కానివ్వండి, అంటే అమ్మ నాన్న, సో ఎలా ఉండేది అప్పుడు?
అప్పుడు అమ్మ వాళ్ళు కూరగాయలు బిజినెస్ మేడం, చేసుకోవడం ఇంటికి రావడం. అంటే బాగానే ఉండేదా? బిజినెస్ చేసినా కానీ బాగానే ఉండేదా? బాగానే ఉంటుంది. ఓకే. సో మరి పెళ్ళైన తర్వాత మీ ఆవిడతో ఎలా ఉండేది మీ బాండింగ్ కానివ్వండి? బాగానే ఉంటాం మేడం. ఇబ్బంది ఏం లేదు. అంటే మా ఆవిడకి లవ్ మ్యారేజా మీది? లవ్ మ్యారేజ్ లేదు మేడం, అరేంజ్ మ్యారేజ్. అమ్మకి సొంత తమ్ముడు కూతురు, మేనమామ కూతురు అన్నమాట. ఓకే. కాకపోతే మేడం భార్య ఉన్నప్పుడు ఇది వేరు, భార్య చనిపోతే ఆ నరకం వేరు. చాలా చాలా బాధపడుతున్నాను. అదే మా మిస్సెస్ ఉన్నంటే నేను ఇలా బయట రావడం, బిడ్డల దగ్గర ఉండడము, ఆలనా పాలన చూసుకుంటాను అనమాట. నేను ఒక్కడే ఉండను కాబట్టి మా పాప చెన్నై, బాబు తిరుపతి, నేను ఉంటాను. ఓకే. ఒక్కొక్క దారిలో ఒక్కొక్కరు ఉన్నాం. సో ఆవిడ ఉన్నప్పుడు, అమ్మ ఉన్నప్పుడు అంటే ఏదైనా ఒక రోజు అరే ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాం అనుకున్నది ఉంటుంది కదా, ఎక్కువ సంతోషపడిన రోజు ఏదండి మరి? ఎక్కువ సంతోషపడేది ఏముంది మేడం, మామూలే, ప్రతిరోజు మామూలే. ఓకే. మామూలే, మిడిల్, ఎక్కువ అంటే ఏం లేదు. బట్ ఇప్పుడు ఉండుంటే మంచిగా ఉండేది. ఇప్పుడు నేను బాగా సంతోషపడి ఉంటాను, చాలా సంతోషపడి ఉంటాను. ఇప్పుడున్నంటే నాకు ఇంకా ధైర్యం బాగుండి ఉంటుంది. అరే బిడ్డల దగ్గర వాళ్ళ అమ్మ ఉంది, ఓకే మనం ఎక్కడ తిరిగినా పర్వాలేదు, అట్లా నాకు. కానీ చాలా బాధేస్తుంది, అది తెలుసా చెప్పడానికి రావట్లేదు. టైం అంతే, ఇంకా ఎవరి టైం ఎప్పటి వరకు ఉంటే అంతే. బట్ మీరు అంత మంచి స్టెప్పులు వేసి మా అందరినీ నవ్విపిస్తారు. మిమ్మల్ని ఇప్పుడు ఎమోషనల్ చేయడం నాకు ఇష్టం లేదు. సో అమ్మ గురించి మాట్లాడితే ఎమోషనల్ అయిపోతున్నారు, కళ్ళలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా, అంటే డి తర్వాత ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ బయట కూడా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారంట, అండ్ సాంగ్ రికార్డ్ కూడా చేశారంట. ఏంటి, ఏం సాంగ్ రికార్డ్ చేశారు? ఏది మేడం? ప్రైవేట్ సాంగ్స్ చేశారు మొన్న షూటింగ్ జరిగింది అభినేశ్రీ గారితో. ఓకే. ప్రైవేట్ సాంగ్స్ బాగా వచ్చింది. అది రేపు వారం లేకుంటే 10 రోజుల తర్వాత వస్తారు, యూట్యూబ్లో వెళ్తారు. ఓకే. సూపర్గా ఉంటుంది మేడం. అంతే అంటారా? డ్యాన్స్ అభినేశ్రీ గారు అంటే అది కళ్ళగిలాగా ఉంటుంది. అది అందరూ మందు కొడుతూ ఉంటారు. నా చేతికి బాటిల్ ఒకటి ఇచ్చారు. సీనియర్ జూనియర్ అనమాట. జూనియర్స్ ఒక 20 మెంబర్స్ ఉంటారు, వాళ్ళు మందు కొడుతూ అభినేశ్రీతో డ్యాన్స్. మళ్ళీ సీనియర్స్ ఒక గ్రూప్. ఓకే. మేము డ్యాన్స్ చేసి కొంచెంలో హంగామా చేస్తామన్నమాట. లాస్ట్లో జూనియర్స్ పడిపోతారు ఫుల్ మందులో, సీనియర్స్ అందరూ పడిపోతారు, నేను ఒక్కడిని నిలబడుకో ఉంటాను అనమాట. ఆ అమ్మాయి అడుగుతుంది ఏముంటుంది, అట్టని తొడగొడతాను అనమాట. సరే ఇద్దరు చేద్దామని, చేద్దాం ఓకే. ఇద్దరికి కాంపిటీషన్, ఒక 5 బిట్స్ ఏమో చేసిన తర్వాత ఓకే. లాస్ట్ ఆ అమ్మాయి వెనకాల కూర్చుంటే అది నేను కింద కూర్చొని బిట్ పెడతాను, బ్రహ్మాండంగా వచ్చింది. అప్పుడు అనురాధ గారు మేడం ఆయన చెప్పారు, బాగా సూపర్గా చేశారండి మీరు, బాగా చేశారు. సో మరి పాటలనేమో పాటలు రాలేదు మేడం, మందు పట్టుకున్నారు. మరి మందు తాగే అలవాటు ఉందా? లేదు మేడం, లేదు, అలవాట్లేదు. ఓకే. సో ఇదైతే ఒకటి మంచి పని చేస్తున్నారు. అది లేదు, అలవాట్లేదు, ఏది అలవాట్లేదు. ఓకే. ఈ బీడీ సిగరెట్లు వేరే మనకి ఏది అలవాట్లే. బాగా తింటాను, తినే దాంట్లో మాత్రం బాగా తింటాను. ఓకే అండి. సో నెక్స్ట్ ఇంకేమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి మరి? ఏమైనా సాంగ్ షూట్స్ వాళ్ళు ఎవరైనా అడుగుతున్నారా సాంగ్స్ గురించి కానివ్వండి, ప్రోగ్రామ్స్ కానివ్వండి? ఉన్నాయి మేడం, ఫోన్లు చేసి చెప్పారు. నెక్స్ట్ మంత్ డిసెంబర్లో
ఉన్నాయి, మ్మ్. పేరు చెప్పకూడదు. ఓకే. బట్ బాగానే సాంగ్స్ ఉన్నాయన్నమాట. ఉన్నాయి మేడం. ఓకే. సీరియల్లోనూ ఉన్నాయి, సీరియల్లోనూ ఉన్నాయి, సీరియల్లో ఉన్నాయా? ఉన్నాయి ఓకే. సాంగ్స్ డ్యాన్స్లు ఉన్నాయి, మ్మ్. మళ్ళీ ప్రైవేట్ సాంగ్స్ ఉన్నాయి, మ్మ్. మాల్గాడి సాంగ్స్లు ఏదో ఉన్నాయంట. మ్మ్. ఓకే. ఓకే చేస్తామన్నాం, ఫోన్ చేసి అడిగారు, చెప్పారు, ఓకే వస్తాం. మ్మ్. సో అన్ని కవర్ చేసేస్తున్నారు. ఒక మూవీ ఒకటి బ్యాలెన్స్ అయిపోయింది, అది కూడా కాల్ వస్తే ఇంకా వచ్చేస్తాయి మేడం, వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ అదే చెప్తున్నాను కదా, సస్పెన్స్ మేడం అవి. నాకు ఎందుకో మీరు చిరంజీవి గారి సినిమాలో కనిపిస్తారేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత సస్పెన్స్ అంటున్నారంటే లేదు. నెక్స్ట్ అదే జరుగుతుందేమో. చూడండి అయిపోయింది ఇంకా చూడండి. అలా కాదు, వస్తాయి ఛాన్స్ వస్తాయి, ఆయనతోనూ చేసే వస్తాయని నేను దేవుని కోరుకుంటాను. నెక్స్ట్ మంత్ ఒక ప్రోమో వస్తుంది, చూడండి, ఓకే, మీరే తెలుసుకుంటారు. సో చిరంజీవి బర్త్డే రోజు మీరు ఏదో చేస్తారంట, మేము తెలుసుకున్నాం. ఏం మేడం, నేను ఏదైనా చేసినా నేను ఎవరికి చెప్పుకోను మేడం. మీరే అన్నారు. అవును మేడం, నేను చెప్పుకోను. ఏమంటే మీకు చెప్తున్నాను అన్నమాట. ఓకే. నేను అలా అనట్లేదు, అంటే మీరే చిరంజీవి గారి బర్త్డే రోజు కొన్ని ఇది చేస్తాను అనేసి చెప్పారు. అవును మేడం, గుడికి వెళ్తాను, ఆయన పేరు మీద ఏదో అర్చన చేపిస్తాను, ఏదో 10 మందికి నా వల్ల అయింది, టిఫిన్ ఏదో ఒకటి ఒక 10 మంది కట్టుకోవడం, గుడికాడ ఉండే వాళ్ళకి ఇస్తాను. సో ఇన్ని మంచి పనులు చేస్తున్నారు కాబట్టి సో ఆ దేవుడు ఇప్పుడు కరుణించారు. మేడం ఇది వాస్తవం మేడం, కష్టపడి ఏమో చేశాము మేడం. ఒకరు కావాలంటే బాధల్లో ఉండే వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను, కానీ ఒకరి కష్టం నేను తినలేదు. నాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు. నేను కావాలంటే ఎవరికంటే బాధల్లో ఉంటే వాళ్ళకి ఏదో నా వల్ల అయింది, నేను రూపాయి అనేది పావాలైనా ఇస్తాను. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ మనం చూస్తూ ఉంటాం కదా సమాజంలో, అంటే ఈ వయసులో అవసరమా ఈ డ్యాన్స్లు అది ఇది అని అనడం, లేదంటే మీరు డ్యాన్సులు వేస్తున్నప్పుడు అంటే పార్కుకి వెళ్ళి నేర్చుకున్నప్పుడు చూసేవాళ్ళు కానివ్వండి, ఎవరైనా అలాంటి మాటలు మీ చెవి వరకు వచ్చాయండి? డ్యాన్స్కి వయసుకి సంబంధం లేదు, డ్యాన్సే వయసే, అర్థమైందా? ఇది కళ, ఒక నటరాజ స్వామి, ఇది సాక్షాత్ ఆ పరమేశ్వరుడు ఒంట్లో వచ్చి దిగినట్టు డ్యాన్స్ మేడం, అర్థమైందా? సంబంధం లేదు. ఏం మేడం, మొన్న ఏదో ఛానల్లో వేసున్నారు, ముసలోడే కానీ మహానుభావుడు అని. అవునవును, నేను ఇదే అడగదాం అనుకున్నాను మిమ్మల్ని, చూసి షాక్ అయ్యాను నేను, వారేవా ఏం పెట్టారు ఇది అనేసి. ముసలోడే కానీ మహానుభావుడు. మళ్ళీ ఇంకోటి ఏదో పెట్టారు, వయసులో ముసలోడు డ్యాన్స్లో కుర్రోడు అని పెట్టారు. కాబట్టి ఏంటంటే నాకు డ్యాన్స్ మేడం, నా ప్రాణం ఉన్న వాళ్ళు డ్యాన్స్ వదలను. ఓకే, షూర్, డ్యాన్స్ అది ఎవరు, అది సర్క్యులేషన్ అయిపోయింది, చిన్నప్పటి నుంచి బాగా ఊరిపోయింది అనమాట, నానిపోయింది. ఆ డ్యాన్స్ అనేది పోదు మేడం. సో డ్యాన్స్ మిమ్మల్ని ఎవరు వేరు చేయాలంటారు? ఏమంటే చిరంజీవి గారు డ్యాన్సు అదేమో మేడం, నాకు ఆయన డ్యాన్స్ అంటే 1-10 సార్లు చూస్తాను మేడం. ఓకే, ష్యూర్, ఇంకేం నేనేం నేర్చుకునేది కాదు, 10 సార్లు సినిమా చూస్తాను, వచ్చి ఇంట్లో ట్రై చేస్తాను. సో మీ మాటలు వింటుంటే వాళ్ళు మాట్లాడుతున్నారు, అంటే స్కూల్లో ఉన్నప్పుడు చాలా మంది నేను ఇది అవ్వాలి అది అవ్వాలి అనుకుంటారు కదా, సో అలా మీరు ఏదైనా స్కూల్లోనే మా టీచర్స్ పీటీ వస్తుంది, ఆ టైంలో పీటీనో సిఎన్ ఏదో వస్తుంది మేడం క్లాస్, ఆ క్లాస్లో డ్యాన్స్ పాట పాడేవాళ్ళు పాటలు పాడండి, డ్యాన్స్ వేసేవాళ్ళు డ్యాన్స్ వేయండి, ఎవరు నన్ను నటించేవాళ్ళు నటించండి అంటారు, అప్పుడు నేను డ్యాన్స్ చూపిస్తాను. ఓకే, సో ఎప్పుడైనా అడిగేవాళ్ళు, అంటే స్కూల్లో అడుగుతారు కదా మీరు పెద్దయ్యాక ఏమవుతారని, అప్పుడు మీరు ఏం చెప్పేవాళ్ళు? నేను ఇదే చెప్పాను, నేను డ్యాన్సర్ అవుతాను, నేను సినిమాలో చేరుతాను, ఇట్లా చెప్పుకోను. ఓకే, సో ఆ ఇష్టం అంతా ఇప్పుడు తీరబోతుంది అన్నమాట. ఏమో మేడం, దేవుడు ఎట్లా పెడతాడో చెప్పలేము మనము, కానీ ఇంత బ్రహ్మాండం ఇప్పుడు హ్యాపీగా నిద్రపోతున్నాను. ఇంత మంచి పేరు రావాలంటే ఎంత మేడం కష్టం మేడం. సో ఇది అడగచ్చో లేదో, అంటే ఇప్పుడు మీరు ప్రోగ్రామ్స్ చేశారు కదా, డీలో చేశారు అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా చేశారు కదా, ఏమైనా పేమెంట్ ఇచ్చారా మరి వాళ్ళు మీకు? మరి చేస్తున్నాను,
ఓకే. సో ఎంత ఇస్తారు మరి? చెప్పకూడదు మేడం. చెప్పకూడదు. సీక్రెట్. చెప్పకూడదు మేడం. ఓకే. సో 10,000 20,000 ఏదో మన కష్టానికి తగ్గట్టు వేస్తున్నారు. సర్లేండి, మీరు చెప్పట్లేదు కాబట్టి అది సీక్రెట్ గానే పెట్టేద్దాం. ఊరికే పంపించేది లేదు, మా అకౌంట్లోనే వేస్తాం. ఓకే. సో ఇప్పటి వరకు మీ జర్నీ చూసుకుంటే ఆ ఇష్టంతోనే మీరు ఇక్కడి వరకు వచ్చారు. అండ్ ఇంకేమేమి చేయాలని అనుకుంటున్నారు? ఇంక ఇది చేయాలి అది చేయాలి అనేసి ఇంకేం మైండ్లో రన్ అవుతున్నాయి మీకు? మేడం ఏది చేయనవసరం లేదు, డ్యాన్స్ ఇంకా ఏదైనా వెరైటీగా వేద్దాం. మొత్తం ఏది చూసినా డ్యాన్స్ అంటారు. డ్యాన్స్. ఓకే. డ్యాన్స్ కష్టపడాలా, డ్యాన్స్ చేయాలా, పేరు తెచ్చుకోవాలి. ఓకే. సో హీరోస్లలో మీకు చిరంజీవి గారు అంటే ఇష్టం, డ్యాన్స్ కానివ్వండి, యాక్టింగ్. హీరోయిన్స్లలో ఎవరు ఇష్టం మరి మీకు? హీరోయిన్సా మేడం? హీరోయిన్స్ అంటే మేడం చిరంజీవి గారితో ఒకప్పుడు ఒక ఊపి ఊపిన వాళ్ళు ఉన్నారు మేడం. విజయశాంతి గారు, రాధా గారు. మీకెవరు ఇష్టం అంటున్నాను, వాళ్ళు చేయడం కాదు, మీకెవరు ఇష్టం? నాకు విజయశాంతి గారు అంటే. ఓకే. విజయశాంతి గారు ఒక డ్యాన్స్లోనే కాదు నటనలోనూ మంచి ఒక ప్రతిఘటన కానివ్వండి, కర్తవ్యం కానివ్వండి. చిరంజీవి గారి సినిమాలు ఏది, చిరంజీవి గారి సినిమాలు చేసినారు ఏది ఫ్లాప్ కాలేదు, అంతా సూపర్ హిట్లు అయింది. విజయశాంతి గారు. నెక్స్ట్ రాధా గారు. ఓకే. వీళ్ళిద్దరే చిరంజీవి గారితో డ్యాన్స్ కాంపిటీషన్ చేయాలన్నా ఆయనతో సరి సమానంగా వెళ్ళినా వీళ్ళిద్దరే భయపడతారు వాళ్ళే. చాలా మందికి కోరిక ఉంటుంది కానీ అది తీర్చుకోలేరు. బట్ మిమ్మల్ని చూస్తే ఆ కోరిక ఎప్పటికైనా సరే డెఫినెట్గా అది కోరిక తీర్చుకోవాలన్న విధంగా చూపించారు అందరికీ కూడా. సో అలా మీలాగా చాలామంది డ్యాన్స్ని కానివ్వండి, లేదు యాక్టింగ్, లేదంటే ఇంకేదైనా సరే ఇష్టపడుతూ ఉంటారు ఇది చేయాలని. సో అలాంటి వాళ్ళ కోసం అంటే మీరు ఇంత లైఫ్ చూసారు కాబట్టి మీరేం చెప్తారు మీ తరపు నుంచి? మేడం అలాంటి వాళ్ళు ఒక యూత్ అనుకోండి, కష్టపడండి. ఇప్పుడు ఇంట్లో అమ్మ నాన్న బాగా ఉద్యోగాలు చేస్తున్నారు, పిల్లలకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కష్టమనే తెలియకుండా పెంచుతున్నారు. అలా పెంచకూడదు, పిల్లలకి కష్టమనే తెలియాల. వాళ్ళు రేపటి భవిష్యత్తు కోసం వాళ్ళకి బరువు బాధ్యత తెలియాలి. మంచి చెడ్డ చూడాలి, లేదంటున్నా డబ్బు విలువ, కష్టం విలువ. కష్టపడితే డబ్బు వస్తుంది. ఊరికే మనం ఇచ్చేస్తే అట్లా వెళ్తారు, జల్సా చేస్తారు, వస్తారు. ఈరోజు అలా చేస్తారు, రేపు పెరగంగా మళ్ళీ రేపు పెరగంగా తల్లిదండ్రులు నన్నాళ్ళు చేస్తారు, తల్లిదండ్రులు లేకపోతే. కాబట్టి యూత్కి ముఖ్యంగా చెప్పడం, ఒక డ్యాన్సర్లు కానీ ఆర్టిస్ట్ కానీ ప్రతి ఒక్కరు కష్టపడండి, కష్టపడండి. ఆ కష్టాన్ని మీరు బయట తెలియపరచండి. ఇప్పుడు డ్యాన్స్ వేసి ఇంట్లోనే డ్యాన్స్ చేసుకొని నేను డ్యాన్స్ చేస్తున్నాను అలా ఉండొద్దండి. ఆ డ్యాన్స్ని 10 మందికి తెలియపరచండి. ఆ 10 మంది 100 మంది తెలుస్తుంది, 100 మంది 1000 మంది తెలుస్తుంది. ఏదో ఒక ఛాన్స్ భవిష్యత్ బాగుపడతారు. ఒక కళాకారులు, ఏ కళాకారులైనా సరే బయటపడితే దానికంటూ ఒక గుర్తింపు వస్తుంది. దానికి మూల కారణం నేనే. ఓకే. నిజంగా నేను కల్లో కూడా ఊహించుకోలేదు మేడం. మనదంతే. ఇంకా 54 అయిపోయింది, ఇంకేం రమ్మనుకుంటూ ఏదో వేస్తున్నాం. చిరంజీవి డ్యాన్స్ భలే వేస్తాడు రా మురళి, సూపర్ రా మురళి అంటే డ్యాన్సర్ భలే అట్టని చెప్పుకుంటారే కానీ అది ఇప్పుడు బయట పెట్టడం వల్ల ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయిపోయారు. సెలబ్రిటీ అయ్యాను, గొప్ప కదా మేడం. అది నేను లోపలే ఉంటే బయట పడుకున్న లోపల ఉంటే ఇంకా మీతో పాటు కూర్చొని ఉంటాను, నేను ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుంటాను మేడం. అది మేడం ప్రతి ఒక్కరికి అదే అని చెప్పి సలహా చెప్తున్నాను. కష్టపడండి, ఎంత కష్టమైనా ఆ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ముందు కష్టపడకుండా సుఖాన్ని కోరిన వాళ్ళు వెనకటికి చాలా కష్టాలు పడతారు. కాబట్టి చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కష్టపడండి. తల్లిదండ్రులు కష్టపడతారు, కష్టపడండి, మీరు కష్టపడండి. ఆ కష్టం విలువ మీకు తెలుస్తుంది. రేపటి మీ భవిష్యత్తు బాగుంటుంది. అంతే మేడం నేను కోరుకునేది.
ఓకే అండి. సో అడగంగానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు అండ్ మీ పర్సనల్ లైఫ్ గురించి వచ్చే వాళ్ళకి కూడా ఇలా ఉండాలి అలా ఉండాలని మంచి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీరు మమ్మల్ని ఇక్కడ పిలిపించి మాకు ఇంటర్వ్యూ తీసుకున్నందుకు చాలా అభివందనలు తెలియపరుచుకుంటున్నాను. సో మీకు కూడా థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. మేడం. సో చూశారు కదా మురళీ బాబాయ్తో చిట్ చాట్. నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా బై బై.